మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్. ఇప్పుడు మన మదనపల్లిలో విశిష్ట పూజలు అందుకుంటున్న కోట్ల గంగమ్మ తల్లి గుడిలో ఉన్నాం. ఈ గుడికి దాదాపుగా 400 సంవత్సరాల క్రితం కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి టిప్పు సుల్తాన్ రాజు అయిన వాళ్ళ పాలనలో అప్పుడు అక్కడ ఉన్నటువంటి పాలేగాళ్ళందరినీ కూడా తరిమేయడం జరిగింది. ఆ క్రమంలో ఆయనతో పోరాడలేక పాలేగాళ్ళు ఈ మదనపల్లికి రావడం జరిగింది. ఇక్కడ ఇదంతా బండ ఉండడం వల్ల దీనికి బండ మీద కంపల్లి అనే పేరు వచ్చింది. పాలేగాలతో పాటు కొన్ని బండరాళ్ళు వాటంతటికి అవే దొర్లుకుంటూ రావడం, ఆ దొర్లుకుంటూ వచ్చిన రాళ్లను అన్నిటినీ కూడా వేప చెట్టు కింద పెట్టి పూజించి గ్రామదేవతగా చేయడం జరిగింది. ఈ అమ్మవారు కోట ఆవరణంలో ఉంది కాబట్టి కోట్లో గంగమ్మ తల్లి అని పిలుస్తూ ఉంటారు. కర్ణాటక నుండి వచ్చిన పాలేగాల్లో జోలుపాలెం వంశస్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటి ఆడబిడ్డగా ఈ గంగమ్మని కొలుస్తుంటారు. అదే విధంగా కోట్లో గంగమ్మ తల్లి మదనపల్లికి నడివీధి గంగమ్మని కూడా పిలుస్తారు. ఈ గ్రామంలో ఈ కోట్లో గంగమ్మతో పాటు 7 గంగమ్మ గుడులు కూడా ఉన్నాయి. అన్ని కూడా అక్క చెల్లెలు అనే భావంతో కొలుస్తూ ఉంటారు. ఈ అమ్మవారు ప్రతి ఏటా విశిష్ట పూజలను అందుకుంటారు. ఇది 400 సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారం. జాతర 2 రోజుల పాటు జరుగుతుంది. ఈ యొక్క కోట్లో గంగమ్మ తల్లి జాతర గురించి ఇక్కడున్న స్థానికుల్ని మరియు ఆలయ సిబ్బందిని మరియు ఎవరైతే జోలుపాలెం వంశస్థులు ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు జోలుపాలెం వంశస్థులైనటువంటి శ్రీ భవానీ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఈ యొక్క అమ్మవారి విశిష్టత గురించి మరియు వాళ్ళ వంశం వాళ్ళు సమర్పిస్తున్నటువంటి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాల గురించి, తర్వాత ఈ యొక్క ఏర్పాట్ల గురించి సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. జోలుపాలెం వంశస్థులైనటువంటి మీరు కోట్ల గంగమ్మ తల్లి మీ యొక్క వంశానికి ఆడబిడ్డగా పరిగణలోకి వచ్చి తరతరాలుగా మీరే ఈ యొక్క కార్యక్రమాన్ని ఫస్ట్ స్టార్ట్ చేసి తర్వాత జాతర అనేది సాగిస్తారని చెప్తున్నారు స్థానికులు. మీరేం చెప్తారు సార్? మేము అంటే మా పూర్వీకులు నిన్న అనుకున్నట్లుగా కర్ణాటక రాష్ట్రం నుండి ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కొన్ని రాళ్ళు దొల్లుకుంటా వచ్చినట్టు మా పూర్వీకుల ద్వారా మనకు తెలుస్తుంది. ఆ రాళ్ళని ఇక్కడ వచ్చి కింద పెట్టి పూజ చేస్తూ ఉన్నాం మా పూర్వీకులు. అప్పుడు గ్రామ దేవతగా ఆ రాళ్ళన్నింటినీ ఎప్పుడైతే పూజిస్తూ ఉన్నారో రాను ఇక్కడ కొన్నేళ్ల తర్వాత అంటే ఈ మధ్య కాలంలో దాదాపు 1980 కాలంలో గుడి కట్టడము, తర్వాత విగ్రహం ఏర్పాటు చేయడము అన్నీ కూడా జరిగినాయి. అప్పటి నుండి కూడా ప్రతి ఏటా ఇక్కడ అత్యంత వైభవంగా జాతర జరుగుతుంది. అంటే దాదాపు 350 సంవత్సరాల నుండి కూడా జరుగుతున్నటువంటి జాతరలో మొట్టమొదటి పూజ జోలుపాలెం వంశస్థులే ఇస్తున్నారు. ఎందుకంటే జోలుపాలెం వంశస్థులకు ఈ అమ్మవారు ఇంటి ఆడబిడ్డ అనే ఒక సంప్రదాయంతో మేము చేయడం జరుగుతుంది. మీరు అమ్మవారికి మొదటి శారీ మీ తరపు నుంచినే చేరుతుందా? అంటే ఇక్కడ దాన్ని జ్యోతి అంటారు. జ్యోతి ఇవ్వడం జరుగుతుంది జోలుపాలెం వంశస్థులండి. అంటే జ్యోతి అంటే సలిబిడి ఏదైతే చేస్తారో ఆ సలిబిడితో మొట్టమొదట మేము పూజించిన తర్వాత సర్వదర్శనం భక్తులందరికీ కూడా అమ్మవారి ఆశీస్సు లభించేదానికి అవకాశం ఉంది. ఇటువంటి అవకాశం కల్పించినట్టు మా పూర్వీకులకు
మేమంతా రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. అయితే చూసుకుంటే ఇప్పటికే నాకు తెలిసి ఏర్పాట్లంతా మొత్తం పూర్తి అయిపోయినట్టుంది సార్ జాతరకు సంబంధించి. ఏ విధంగా ఉంది సార్? ఏర్పాట్లు అయితే బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రత్యేక క్యూ లైన్ ఒకటి ఉంటుంది. అలాగే సర్వదర్శనం ద్వారా దర్శించుకునేదానికి ఒక క్యూ లైన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఎండ వేడింకి కూడా ఎండ వాళ్ళకి మజ్జిగ ప్యాకెట్లు కానీ నీళ్ళ ప్యాకెట్లు కానీ ఇవ్వడం జరుగుతుంది. ఆ అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటే ప్రోగ్రామ్ అనేది అంటే జాతర అనేది ఈ రోజు రేపు 28 ఈ రోజు రాత్రికి రేపు పగలంతా ఉంటుంది. ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది సార్? ఈ రోజు సుమారు 7:30-8 గంటల ప్రాంతంలో ఈరోజు మేమందరం కూడా ఇక్కడ నుండి ఊరేపుగా వెళ్ళి ఎక్స్ఎమ్మెల్యే అయినటువంటి శోభా బాబురెడ్డి గారి ఇంటి నుండి కళ్ళుకుండలు తీసుకొని వస్తాం. మొదట ఆ కళ్ళుకుండలు తీసుకొని వచ్చి అమ్మవారి దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ అందరము వెళ్ళి కుమార భాస్కర్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వారు తయారు చేసేటువంటి విగ్రహాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెడతాం. అయితే అప్పటికి కూడా దేవుడి దర్శనం అయితే ఎవరికి లభించదు. తర్వాత అదైన తర్వాత అందరూ జోలిపాలెం వంశస్థులైనటువంటి మా ఇంటి దగ్గరికి వచ్చేసి ఈ సంవత్సరము అక్కడ చలిబిడితో చేసినటువంటి ఏదైతే ఉంటుందో అమ్మవారు సమర్పించేది దానికి పూజ చేసి మేము దాంతోపాటు ఇక్కడికి వస్తాము. తర్వాతనే మేము పూజ చేసిన తర్వాత భక్తులందరికీ కూడా దర్శనానికి అనుమతినిస్తారు. భక్తులు లక్షలాది మంది వచ్చే అవకాశం ఉంది అని మీరు అంటున్నారు. సో వాళ్ళకి భక్తులు లక్షలాది మంది వచ్చే మూమెంట్ లో ఏ విధంగా వాళ్ళకి ఇక్కడ అరేంజ్ చేస్తున్నారు సార్? మీరు ఏ విధంగా వాళ్ళకి దర్శనం కల్పిస్తున్నారు? మంగళవారము రాత్రి అంటే బుధవారము తెల్లవారుతో 3 గంటల నుండినే దాదాపు దర్శనం అనేది ప్రారంభమవుతుంది. ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చినటువంటి చలిమిడి నెత్తిని పట్టుకొని ఈ క్యూ లైన్లలో ఇప్పుడు మనం వస్తున్న ప్రత్యేక దర్శనము మనకు అక్కడ కనబడుతున్నది సర్వదర్శనం. ఈ సర్వదర్శనము ఈ ప్రత్యేక దర్శనం ద్వారా ప్రజలందరూ కూడా వెంచేసి వాళ్ళ మొక్కుబడిని తీర్చుకునే దానికి మేము అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. మహిళలు పెద్ద ఎత్తున వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చలిమిడితో వస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చే చలిమిడి అంతా కూడా అమ్మవారికి సమర్పించడానికి స్థలం అంతా కేటాయిస్తారు. ఈ స్థలంలో వాళ్ళు తీసుకొని వచ్చే చలిమిడి అంతా సమర్పిస్తారు. తర్వాత మేమంతా కూడా మరుసటి రోజు భక్తులందరికీ పంచిపెట్టేదానికి కూడా ఆ చలిమిడిని ఉపయోగిస్తాము. అదేవిధంగా ఈరోజు ఈ ఊర్లో ఉన్నటువంటి వెంకటరమణ స్వామి దేవస్థానం నుండి ఆ దేవస్థానం ఈవో తర్వాత మాజీ చైర్మన్ వాళ్ళందరూ కూడా ఆ మాజీ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా అమ్మవారికి చీర జాకెట్ సమర్పించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వరాల ఆంజనేయ స్వామి గుడి నుండి కూడా ఆలయ కమిటీ వారు అమ్మవారికి సారే అవన్నీ కూడా సమర్పించడం జరిగింది. కార్యక్రమాలు ఇంకా నెక్స్ట్ జరిగే కార్యక్రమాలు ఏమేమి ఉన్నాయి సార్? ఇప్పుడే ఇంకా అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. ఎప్పుడైతే 7:30-8 గంటల ప్రాంతంలో ఇక్కడ నుండి చాందిని బడితో సహా ప్రతి ఒక్కరూ మన ఇంతమంది వస్తారని చెప్పడానికి లేదు, అంత జనాలు అయితే వస్తారు, తప్పకుండా వస్తారు. ఇప్పుడు మనతో పాటు స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారు హరిహరి సార్ మనతో పాటు ఉన్నారు. సార్ గారిని అడిగి ఇక్కడ ఏ విధంగా మహిళలకైతేనేమి ఇక్కడ వచ్చే భక్తులకైతేనేమి ఏ విధంగా రక్షణ కల్పిస్తున్నారు అన్న విషయంపై సార్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు చూసుకుంటే ఈ కోట్ల గంగమ్మ జాతర చాలా భక్తులు లక్షలాది మంది వస్తారు అని చెప్పి అక్కడ చాలామంది చెప్తున్నారు. అయితే లక్షలాది మంది వచ్చే ఈ తరుణంలో మీరు ప్రజలకు కానీ భక్తులకు కానీ ఏ విధంగా రక్షణ కల్పించబోతున్నారు? మీరు తీసుకునే ఈ యొక్క జాతరలో తీసుకునే చర్యలు ఏంటి సార్? అందరికీ నమస్కారం అండి. ఇక్కడ గంగమ్మ అమ్మవారి దర్శనానికి లక్షల్లో భక్తాదులు రావడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. అదేవిధంగా కూడా ఈ సంవత్సరం కూడా జరుగుతుంది.
దానికి తగ్గట్లుగానే మా ఉన్నతాధికారులు ఎస్పీ గారు కావచ్చు, అదేవిధంగా మా డిఎస్పీ సార్ కావచ్చు, అదేవిధంగా మా సిఐ సార్ కావచ్చు, అందరూ కూడా కోఆర్డినేట్ చేసుకొని ఇక్కడ భక్తులకు ఎలాంటి అసౌకర్యము కలగకోకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ముందస్తు ప్రణాళికతో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. 3 అంచెల వ్యవస్థ బందోబస్తు ఏర్పాటు చేసినాము. ఇక్కడ ముఖ్యంగా వచ్చిందను లోపల అంటే టెంపుల్ దగ్గర ఒక రకమైనటువంటి బందోబస్తు, ఆ తర్వాత టెంపుల్ బయట అంటే కోర్టు ప్రిమిసెస్ వరకు ఒక రకమైనటువంటి బందోబస్తు, చుట్టూ అంటే ఈ గంగమ్మ అమ్మవారి టెంపుల్కి చుట్టూ ఉన్నటువంటి రోడ్లన్నింటినీ కలిపి ఒక సెక్టార్ లాగా మొత్తం 3 అంచెల్లో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు కూడా ఊర్లో మొత్తం అంటే మదనపల్లి టౌన్లో అన్ని ప్రాంతాల్లో కూడా కవర్ అయ్యే విధంగా మొబైల్ పార్టీని, అదేవిధంగా స్టాటిక్ పార్టీని, మఫ్టీ పార్టీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంతకుముందు లేని విధంగా ఈసారి ఎక్కువ స్థాయిలో భక్తాదులు వస్తారు అనేటువంటి ఉద్దేశంతో మేము కూడా ముందు ఏర్పాట్లు చేసినటువంటి బందోబస్తు కంటే కూడా ఈసారి ఎక్కువ బందోబస్తుని మా సబ్ డివిజన్ నుంచే కాకుండా స్పెషల్ పార్టీస్ని కూడా మా ఎస్పీ సార్ వారి యొక్క ఉత్తర్వులతో అనుమతి తీసుకోవడం ఇక్కడ బందోబస్తునికి వినియోగిస్తున్నాం. కాబట్టి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా ప్రతి ఒక్కరూ కూడా మా పోలీసు శాఖతో సహకరించాలని కోరుతున్నాను. అంతేవిధంగా మహిళలకు ఏ విధంగా మీరు రక్షణ కల్పించబోతున్నారు? ఇప్పుడు 3 అంచెల వ్యవస్థలో మొదటి వ్యవస్థ అని చెప్పినాను కదా, ఆ వ్యవస్థలో మ్యాక్సిమం పోలీసు వాళ్ళు అంటే ఉమెన్ ఫోర్స్నే ఎక్కువ ఉపయోగించడం, కొద్దిగా తక్కువ భాగంలో పురుష విభాగాన్ని వినియోగించడం జరుగుతుంది. టెంపుల్ దర్శనంకి వచ్చేటువంటి ఎక్కువ లేడీస్ వారికి మా ఉమెన్ హోంగార్డ్స్, ఉమెన్ పీసీలు, ఉమెన్ ఏఎస్ఐలు, ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ని మ్యాక్సిమం ఇక్కడ టెంపుల్ దర్శనం వారికే ఉపయోగిస్తున్నాము. దాంతోపాటు మేము మగవారిని కూడా పోలీస్ అధికారులని వినియోగించడం జరుగుతుంది.